అయితే చెప్తే ఈ మాటలు అర్థమవుతాయో అట్టి జ్ఞానాన్ని నాకును అనుగ్రహించి సహాయం చేయమని, మా ఆత్మీయ తండ్రి గారు బలహీనలు ఉన్నారు, నీకు మామిడికి ఆరోగ్యాన్ని దయచేస్తారని విశ్వసిస్తూ మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి వారము కూడా ఇటు రీతిగా దేవుని సన్నిధిలో చేరి ఆయన్ని స్తుతించడం, ఆరాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకనంటే ఏ లోక మనుషులకు ఇది చాలా చిన్నదిగా కనిపించవచ్చు, కానీ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి ద్వారా, ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఎక్కడ ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు చెప్పారు. అంటే 100 మంది కాదు, 50 మంది కాదు, కేవలం ఇద్దరు ముగ్గురు దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో ఏ స్థలంలో అయితే కూడి ఒక సమస్య గురించి విజ్ఞాపన చేస్తారో ఆ సమస్యను బట్టి దేవుడు కనికరిస్తానన్నాడు. ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడైతే దేవుడు నామాన్ని బట్టి మరి దేవుని వాక్యాన్ని ధ్యానించడం, కీర్తనల ద్వారా దేవుని నామాన్ని గణపరిస్తే మీ మధ్యలో నేను ఉంటానని దేవుడు చెప్పారు యేసుక్రీస్తు వారి ద్వారా. కానీ ఈ విషయం చాలామందికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అని అంటే, మరి ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క మనసు మనిషికి అర్థం కాలేదు. దేవుడు అంటే ఏమనుకున్నారనంటే ఆపద మొక్కుల వాడుగానే దేవుణ్ణి చూస్తున్నారు తప్ప, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సృష్టిని కలిగించి సృష్టిలో మానవులుగా ఉన్నటువంటి మనకు ఏది అవసరమో తండ్రిగా ముందుగా ఎరిగి ప్రతి దానిని కూడా సమకూర్చి మనకిచ్చాడు. ఇప్పుడు ఈ విధంగా నేను అడక్కోకుండానే ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుడు మరి నా కొరకు, మనందరి కొరకు ఉన్నతమైనటువంటి మహా గొప్ప లోకాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. మరి ఆ లోకాన్ని పొందుకోవాలి అని అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క మనసు అనేది మనకు అర్థం కావాలి. ఈరోజు చాలామందికి దేవుడు అంటే అర్థం కాలేదు. దేవుడు అంటే నాకు ఆపద వచ్చినప్పుడు ఆదుకునేవాడుగానే అర్థమయ్యాడు తప్ప, నా మరణం తర్వాత మరొక జీవితం ఉంది, ఆ జీవితం కొరకు నేను బ్రతకాలి, అనేక మందిని బ్రతికింప చేయాలనేటటువంటి యొక్క ఆలోచన మర్చిపోయాడు మనిషి. మనం చూస్తే ప్రతి క్షణము కూడా ఆయన మనసు ఆయన పిల్లలమైన మన మీదే ఉంటుంది. ఎందుకనంటే పరలోకంలో దేవుడు కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని నిత్యము ప్రతిగానాల మధ్యలో ఆరాధనలో ఆయన ఆసీనుడై ఉన్నటువంటి గొప్ప తండ్రి ఆ యొక్క ఉన్నత మహాలోకాన్ని విడిచి ఈ భూలోకంలో ఉన్నటువంటి నా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారు, వారి జీవన విధానం ఏంటి, ఎవరైనా నా కొరకు ఆలోచన చేస్తారేమో, నా గురించినటువంటి ఆలోచన కలిగి నా పనిలో ముందుకు వెళతారేమో అని దేవుడు నిత్యము మన వైపు చూసేటటువంటి దేవుడు. అలా చూస్తూ ప్రతిదినము కూడా మనం ఏదో ఒక పొరపాటు చేస్తున్నాం, ఏదో ఒక తప్పిదం చేస్తున్నాం. చేసినటువంటి తప్పిదాలన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే క్షమిస్తున్నాడు. చూద్దాం ఒకసారి మాటలు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. ఆలోచన చేయండి. నీ ప్రేమ చేత, ఎవరి ప్రేమ ఇది? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ చేత నా ప్రాణము నాశనమనే గోతు నుంచి విడిపించావు. నాశనకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి నా ప్రాణాన్ని నువ్వు విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. నువ్వు ప్రతిరోజు మనం చేస్తున్నటువంటి ప్రతి పాపాన్ని కూడా తన వీపు వెనక్కి వేసేసుకున్నాడు. వీపు వెనక్కి వేసుకున్నాడు. ఇప్పుడు మనం చేసినటువంటి తప్పు, నేను చేసినటువంటి తప్పు ఎవరు క్షమిస్తారు చెప్పండి? ఒక మానవుడిగా ఈ లోకంలో ఉన్నటువంటి మన దగ్గరికి మనం ఆలోచన చేసుకుందాం. ఒక వ్యక్తి దొంగతనం చేసి దొరికిపోయాడు. దొరికిపోయినటువంటి వ్యక్తిని
క్షమిస్తామా మనం? చెట్టు కట్టేయండి అంటాము, కొట్టండి అని అంటాము. నీకు బుద్ధి లేదా? పని చేసుకుని బ్రతకొచ్చు కదా. ఈ విధమైనటువంటి నీచమైనటువంటి కార్యానికి నీవు ఇలా ఒడిగడతావా అని ఎన్నో మాటలు మనమే మానవులుగా ఉన్నటువంటి మనమే అన్ని మాటలు మాట్లాడతాం. కానీ మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు ప్రతి దినము చేస్తున్నటువంటి ప్రతి పాపాన్ని కూడా తన వీపు వెనుక భాగంలోనికి వేసేసుకుంటున్నాడు. అలా వేసుకున్నాడు కాబట్టి ఈరోజు మనందరము ఈ విధంగా జీవించగలుగుతున్నాం. మనం చేసినటువంటి పాపము, మనకున్నటువంటి ఆలోచనలు బట్టి దేవుడు ఎప్పుడో ఈ భూమి మీద నుంచి తీసుకెళ్ళిపోవాలి. కానీ దేవుడు ప్రేమ చేత మనం చేసినటువంటి పాపాలన్నీ వీపు వెనక్కి వేసుకుని ప్రతి దినము నా కోసం బ్రతుకుతారేమోనని మన వైపు చూస్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనం. ఇదిగోండి, యెహోవా ఆకాశముల నుండి ఇదిగోండి కన్ని పెడుతున్నాడు. యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులనందరినీ దృష్టించున్నాడు. ఇప్పుడు మన ప్రాంతం, ఈ భూమి మీద ఎంతమంది మనుషులైతే ఉన్నారో ప్రతి మనిషి మీద కూడా ఎవరి దృష్టి ఉంది? దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఎంతమంది సిద్ధపడి వెళ్తున్నారు? ఈరోజు స్త్రీల సమాజ కూడిక జరుగుతుంది. ఆ స్త్రీల సమాజ కూడికకు వెళ్ళి కీర్తన పాడి దేవుని నామాన్ని ఘనపరిచి వాక్యం ద్వారా కుటుంబాన్ని కట్టుకోవడానికి, వాక్యం ద్వారా అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారని ప్రతి దినము కూడా ఆకాశంలో నుండి ఆయన కనిపెట్టుతున్నాడు. ఆయన నరులందరినీ దృష్టిస్తూ మనందరినీ కూడా ఆయన చూస్తున్నాడు. మనం అనుకుంటున్నాం ఎవరు చూడట్లేదు అని మనం అనుకుంటున్నాం, కానీ మనలందరి మీద దృష్టి పెట్టి ఆయన చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు అని అంటే, నా వైపు చూస్తారా లేదా, నా ఆలోచనలు ఉన్నాయా లేవా అని చూస్తున్నాడు. కానీ దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు, పరిశీలిస్తున్నప్పుడు మన యొక్క పరిస్థితి ఎలాగుంది అని అంటే, మనం ఒక భయంకరమైనటువంటి ప్రమాదంలో ఉన్నాం. దేవుడు ఆకాశంలో నుంచి నరులైనటువంటి మనల్ని దృష్టిస్తున్నాడు, చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఎవరైనా నా వైపు తిరుగుతారేమో, తన మనసు మార్చుకుంటారేమో, వారికి ఉన్నటువంటి చెడు ఆలోచనలు, చెడు స్వభావము, చెడు మాటలు విడిచిపెట్టి నూతనంగా మారు మనసు పొంది, ఇదిగో దేవుడు అంటే ఇలా చెప్పారు కదా, ఇలా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు కదా, ఇలా స్తుతించమన్నారు కదా, ఇలా ప్రార్థన చేయమన్నారు కదా అని ఎవరైనా మారతారేమో అని చూస్తే ఎవ్వరు మారలేదు కదా. భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, భయంకరమైనటువంటి ప్రమాదంలో ఉన్నట్టుగా దేవుడు గుర్తించాడు. ఇప్పుడు ఆ ప్రమాదంలో నుంచి మనలందరినీ బయటకు తీసుకురావడానికి పరలోకమందున్నటువంటి దేవుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. ప్రతిరోజు కూడా మనల్ని ఏదో ఒక వాక్యము ద్వారా బ్రతిమలాడుతూనే ఉన్నాడు. ఎవరొకరి ద్వారా, దైవజనుల ద్వారాను, వాట్సాప్ స్టేటస్ వాక్యాల ద్వారాను, యూట్యూబ్లో దేవుని వాక్యాల ద్వారాను మన కళ్ళ ముందుకు వచ్చి ఏదో ఒక మాట రూపంలోనే ప్రతి దినము మనల్ని బ్రతిమలాడుతూ యోధాపత్రికలో మాట్లాడుతున్నాడు. యోధాపత్రిక 22వ వచనం చూడండి. యోధాపత్రిక, ఇదిగోండి, సందేహపడు వారి మీద కనికరం చూపండి అంటే, సందేహము కలిగి చాలామంది సమాజంలో ఉన్నారు. ఇప్పుడు ఆ సందేహం ఏంటి అని అంటే, వారికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, దేవుడంటే ఎవరో, దేవుని మాట వినబడుతున్నా వినలేని, గ్రహించుకోలేనటువంటి స్థితిలో సందేహములో చాలామంది ఉన్నారు. అలా సందేహపడే వారి మీద మీరు ఏం చేయాలి అని అంటే, కనికరము చూపాలి. తర్వాత అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. ఇది అగ్నిలో నుండి లాగినట్టు అంటే, ఈ సమాజం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అని అంటే, భయంకరమైనటువంటి అగ్నిగుండంలో ఉంది. భయంకరమైనటువంటి ఆలోచనలతో ఈరోజు సమాజం ఉంది. భయంకరమైనటువంటి క్రూరపు లక్షణాలు కలిగి ఈరోజు సమాజం ఉంది. ఇటువంటి క్రూరత్వంలో నుంచి ఎక్కడికి తీసుకురావాలి, దేవుని వైపు నడిపించడానికి మీరు అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా మీరు లాగండి, బ్రతిమలాడండి, లేకపోతే 1కి 2 సార్లు అడగండి, దేవుని వైపు నడిపించండి. ఎందుకనంటే ఇప్పుడు సమాజం ఎందులో ఉంది తెలుసా?
సరిపోదు, ప్రమాదంలో ఉంది. అది ఎటువంటి ప్రమాదం అని అంటే ఈరోజు సోషల్ మీడియాలో మనం చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. పిల్లల యొక్క ఆలోచనలు చూడండి, పెద్దల యొక్క ఆలోచనలు చూడండి, నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆలోచనలు చూడండి. పిల్లలకు ఉండవలసినటువంటి ఆలోచనలు పిల్లలకు లేవు, పెద్దలకు ఉండవలసినటువంటి ఆలోచన పెద్దవాళ్ళకి లేవు. వృద్ధాప్యంలో ఉండి పెద్దరికంగా ఆలోచించవలసినటువంటి ఆలోచనలు ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తే నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి 6 ఏళ్ల బాలికను మానభంగం చేశాడు. అంటే ఇప్పుడు ఆ పెద్దరికంలో ఉన్నటువంటి అతని ఆలోచనలు ఎలా మారిపోయాయి అంటే సమాజం ఎలాంటి ప్రమాదంలో ఉందో చూడండి. అప్పుడే చిన్న చిన్న పిల్లలు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, చాలా భయంకరమైనటువంటి ప్రమాదంలో ఉన్నాయి. ఇలాంటి ప్రమాదంలో సమాజం ఉంది. ఇప్పుడు ఇలాంటి సమాజాన్ని నేను కాపాడాలి, రక్షించాలి అని అంటే అది కేవలం దేవుని వాక్యము, దేవుని ప్రేమ, దేవుని మనసు సమాజంలోనికి నేను వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు నేడు సంఘాలు చూస్తుంటే వాక్యం నేర్చుకునే వాళ్ళు తక్కువ, వాక్యం వినే వాళ్ళ సంఖ్య తక్కువైపోయింది. ప్రతి విషయం ఒక వ్యక్తిని ఎలా నడిపించాలో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో మనకు రాయించాడు. ఏ ఒక్కరైనా దేవుని వాక్యాన్ని చదివి ఇదిగో దేవుని ప్రేమ అంటే ఇలా ఉంటుందని ఇదిగో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటటువంటి మనస్తత్వాలు ఈరోజు సమాజంలో కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అని అంటే మనమే ఆలోచన చేసుకోవాలి. అగ్నిలో నుంచి లాగాలి. సమాజం పరిస్థితి చూస్తున్నప్పుడు యవనస్తులకి వారికి జీవన విధానాన్ని చూస్తే భయంకరమైనటువంటి చెడు వ్యసనాలకు బానిసైపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి అటువంటి ప్రమాదంలో ఉన్న వారిని నేను ఎలాగైనా రక్షించాలి అని ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఇప్పుడు మన ప్రాంతంలోని ఎంతోమంది చెడు అలవాట్లకు బానిసైపోయి తిరుగుతున్నారు. కుటుంబం పట్ల బాధ్యత లేకుండా, తల్లిదండ్రులంటే గౌరవం లేకుండా, సమాజం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు తిరుగుతున్నారు. ఎప్పుడైనా మనకు అనిపించిందా ఇదిగో ఇతను మారితే బాగుంటుంది, ఎలాగైనా మార్చాలి అనేటటువంటి ప్రయత్నం మనం ఎప్పుడైనా చేసామా? ఒక తాగుబోతుని చూసి చీదరించుకుంటాం, చిరాకు పడతాం. ఒక తిరుగుబోతుని చూసి వీడిని ఎలాగైనా సరే దేవుని వాక్యం మందిరం వైపు నడిపించాలని ఆలోచన పక్కన పెట్టి వీడు తిరుగుబోతాడు, తిండిపోతాడు, తాగుబోతాడు అనే మాటలతోనే మన జీవితాలు సరిపోతాయి తప్ప ఏనాడన్నా ఒక్కసారి మోకరించి ప్రార్థన చేసి ఇదిగో నేను ఆ వ్యక్తితో మాట్లాడితే ఖచ్చితంగా వింటాడేమో, అటువంటి జ్ఞానం ఏమని ఎప్పుడన్నా అడిగామా? మనకి ఎప్పుడు ఎక్కువ ఏంటి అని అంటే మనకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గిల్ ఉంటుంది. ఆ గిల్ ఏంటంటే ఇదిగో ఎవరి జీవితాలు ఏమైపోతున్నాయి, ఎవరి కుటుంబంలో ఏం జరుగుతుంది, ఈ ఆలోచనలే తప్ప ఒక వ్యక్తిని మార్చాలి, వాక్యం చెప్పాలి, నేను ఆ వ్యక్తిని మార్చి దేవుని వైపు నడిపిస్తే ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబం బాగుంటుందనేటటువంటి ఆలోచనలు ఈరోజు క్రైస్తవ విశ్వాసుల్లో లేవు. ఎలా ఉంటుంది అని అంటే ఇదిగో నాకున్నటువంటి ఆలోచన, నాకున్నటువంటి పరిస్థితి, ఇదిగో దేవుడు ఈ విధంగా కల్పించాడు కాబట్టి నేను ఏదో విధంగా నేను దేవుని వైపు నడిపిస్తే ఆ కుటుంబం బాగుంటుందన్న ఆలోచన పక్కకి వెళ్ళిపోయింది. ఆ కుటుంబం గురించి లేనిపోని మాటలు చెప్పడము ఎక్కువైపోయింది. ఇంకా అందుకే అంటున్నాడు ఇటువంటి ప్రమాదం నుంచి తప్పించడానికి, ఈ ప్రమాదంలోంచి బయటకు తీసుకురావడానికి అగ్నిలో నుంచి లాగినట్లు మీరు కొందరినైనా రక్షించండి అని చెబుతున్నాడు. అలా ప్రయత్నం చేస్తున్న కొన్ని పరిస్థితులను బట్టి వారు మారట్లేదు. ఎందుకు మారట్లేదు అని అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం కలిపి ఉంటుంది చూడండి. 13-15. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వు పట్టింది. ఇక్కడ మీరు బాగా ఆలోచన చేయండి. ఈ ప్రజలు, నేను ఏ ప్రజల వైపు అయితే కన్నులెత్తి ఆకాశం నుంచి నేను భూమి మీద ఉన్నటువంటి ఏ నరులైతే ఏ ప్రజలనైతే చూస్తున్నానో ఈ ప్రజలందరి పరిస్థితి ఎలాగుందంట? ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, ఇదిగో హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వు పట్టింది అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు సమాజం పరిస్థితి ఎలా ఉంది? వాక్యం చెబితే వినేటటువంటి వారు లేరు. ఎవరు ఎక్కువ ఉన్నారు? తిరుగుబాటు చేసేవారు ఎక్కువ ఉన్నారు.
ఈరోజు వాక్యం వింటే ఇదిగో మనసారా విని ఈ వాక్యం నా కొరకే కదా, నా కుటుంబాన్ని మార్చుకోవాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నా సంఘాన్ని బలపరుచుకోవాలి, నా చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని బాగు చేయాలన్నటువంటి ఆలోచన లేదు, మనసు మార్చుకునే స్థితి అస్సలు లేదు. ఒక మాట అంటే నేను పడలేను, ఒక మాట అంటే ధర్మశాస్త్రం ప్రకారము పంటికి పన్ను కంటికి కన్నట్టుగా మాటకు ప్రతి మాట మాట్లాడుతున్నాము తప్ప, ఒక దైవజనుడు కానీ సువార్థికుడు కానీ సంఘ కాపరి కానీ అమ్మా ఇది పరిస్థితి అని ఒక మాట మాట్లాడితే తిరిగి ఎదురు జవాబు చెప్పేసేటటువంటి పరిస్థితిలోనికి ఈరోజు సంఘం వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? వీళ్ళు చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయమునకు క్రొవ్వింది, ఆ హృదయం కొవ్వింది. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక ఇదిగో మీరు వినుట మట్టుకు వింటారే కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము మీరు తెలుసుకోరు. ఇదిగో మీరు వినుట మట్టుకు వింటున్నారు, రావటం మట్టుకు వస్తున్నారు, పాడటం మట్టుకు పాడుతున్నారు, కూర్చోవడం మట్టుకు కూర్చుంటున్నారు, కానీ మనలో ఉన్నటువంటి లోపం ఏంటి అని అంటే గ్రహింపు అనేది లేదు. వాక్యాన్ని విని గ్రహించలేకపోతున్నాం. దీని అంతటికి కారణం ఏంటి అని అంటే మన హృదయానికి క్రొవ్వు పట్టింది. ఇప్పుడు ఆ కొవ్వు కరిగితే వాక్యం అనేది గ్రహిస్తాం. ఇప్పుడు ఆ కొవ్వు పట్టినప్పుడు ఆ కొవ్వులో ఇవి తెలియట్లేదు మనకి, కాబట్టి ఆ కొవ్వు ఎప్పుడైతే కరుగుతుందో ఆ కొవ్వు కరిగినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది, అవును కదా సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటో అప్పుడు నాకు అర్థమవుతుంది. కొవ్వు కరిగిన తర్వాత కుటుంబం విలువ ఏంటో నాకు అర్థమవుతుంది. ఆ కొవ్వు ఎప్పుడు కరుగుతుంది అని అంటే చక్కగా దేవుని సన్నిధికి మనము మనసారా దేవుని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు మనము మనసు మారాలనేటటువంటి ఆలోచనతో మనం ఇక్కడ కూర్చోవాలి. అంతే తప్ప ఎదుటి వ్యక్తిలో ఏ తప్పులు చూపించేటటువంటి ఆలోచనతో కూర్చున్నామనంటే ఎప్పటికీ కూడా దేవుని వాక్యం అనేది మనకి అర్థం కాదు. మారలేనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి మార్చేటటువంటి స్థితి దేనికి ఉంది అని అంటే వాక్యానికి ఉంది. ఎవరికి ఉంది? నేను చెప్తే మారకపోవచ్చు, ఎవరన్నా చెప్తే మారకపోవచ్చు. దేవుడు చెబితే వాక్యము పని చేస్తే ఆ వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఎంత అని అంటే హెబ్రీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా ఇదిగోండి దేవుని వాక్యము ఇదిగోండి సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. ఇదంతా చేసేది ఏంటంట? వాక్యం. ఇప్పుడు నీ గుండెకున్న నీ హృదయానికి ఉన్నటువంటి కొవ్వు తగ్గాలి అని అంటే నువ్వు వినాల్సింది ఏంటి అని అంటే వాక్యం. ఈ వాక్యానికి ఎంత శక్తి ఉంది అని అంటే 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా 2 వైపులా పదును ఉన్నటువంటి శక్తి దేనికి ఉంది అని అంటే వాక్యము. ఈ వాక్యము ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. మరి ఇన్ని వాక్యాలు విన్నావు కదా, ఎప్పుడన్నా ఆలోచనలోకి వెళ్ళిందా వాక్యం? వెళ్ళదు. వెళితే ఆ ప్రవర్తన ఉండదు, వెళితే అటువంటి వైఖరి ఉండదు. అలా మన హృదయంలోనికి ఈ యొక్క వాక్యము తలంపులను మార్చేటటువంటి శక్తి ఉంది. కాబట్టి ఈ వాక్యం వినబడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇది ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఇటువంటి జ్ఞానం మనకు అర్థం కావాలి. అర్థమైనప్పుడు మన యొక్క హృదయం యొక్క ఆలోచనలు కూడా ఎవరు దేని ద్వారా మారుతుందని అంటే వాక్యానికి శక్తి ఉంది. అందుకే వాక్యము చాలా బలమైనది. కాబట్టి వాక్యాన్ని చులకనగా చూడకూడదు, చులకనగా వినకూడదు. మనము నిర్లక్ష్యంతో దేవుని వాక్యాన్ని అసలు వినకూడదు. ఎందుకంటే వినుట మట్టుకు వింటాము కానీ దానిలో ఉన్నటువంటి గ్రహింపు మనకు అర్థం కాదు. అంత శక్తి కలిగినటువంటి వాక్యము మన దగ్గర ఉంది. ఇప్పుడు ఆ వాక్యం చెప్తే ఎవరు మారు చెప్పండి? పెద్ద పెద్ద భక్తుల సాక్ష్యాలు మనం వింటాం కదా. సౌలు ఎలా మారాడు? సౌలు ఎలా మారాడు? అతని జీవితం ఏంటి? పూర్వం అతని జీవితం ఏంటి చెప్పండి ఒకసారి చూద్దాం అన్నమాట. పూర్వం అతని జీవితం గలతీయులకు రాసిన పత్రిక
పౌలు పూర్వము ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దాం. ఎంతమంది రిఫరెన్స్? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. పూర్వము నేను హింసకుడను, హానికరుడను, క్షమించండి, తిమోతి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఇదిగోండి, ఈ పౌలు ముందు చూడండి, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచయకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసిదని కనుక కనికరింపబడుతుంది. అంటే పూర్వపు మరి సౌలు పూర్వం ఎలా ఉన్నాడు? హింసకుడు, హానికరుడు, దూషకుడు. సంఘంలో ఆరాధన చేస్తుంటే దూషించి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయేవాడు. కానీ అతని స్వభావం మారింది. ఎలా మారింది? ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? ఆలోచించావు ఎప్పుడన్నా? ఆ పౌలుకి ఆ స్వభావం ఎలా వచ్చింది? వాక్యం వల్లే ఇటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి గొప్ప గొప్ప మహామహులనే మార్చింది. ఏంటంటే వాక్యం. ఇప్పుడు ఈరోజు నన్ను మార్చలేకపోతుంది వాక్యం. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ యొక్క పౌలునే ఇంతలా మార్చింది అని అంటే చూడండి, ఒక్కసారి మనస్సు పెట్టి, తండ్రి నా హృదయాన్ని మీరు మార్చాలి, కరిగించాలి. ఎంత మొండి హృదయాన్ని అయినా మార్చి నూతన హృదయాన్ని నువ్వు నాకు ఇస్తానన్నావు కదా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని అడిగే స్వభావం, తగ్గింపు జీవితం ఉంటే ఇవన్నీ మనకు వస్తాయి. పూర్వపు అలా ఉండేవాడు ఈరోజు ఎంతో ఉన్నతమైన పరిచర్య జరిగించాడు. దీనంతటికీ కారణం ఏంటి అని అంటే కేవలం వాక్యానికి విలువ ఇవ్వాలి, వాక్యాన్ని గౌరవించాలి. వాక్యాన్ని గౌరవిస్తూ మనం నేర్చుకుంటే వాక్యం మనలో ఫలిస్తుంది. నేనేదో గర్వంగా నాకేదో అంతా తెలుసు అన్నట్టు నేను కూర్చుంటే నాకు రాదు, మనందరికీ రాదు. కాబట్టి ఇటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం యొక్క విలువ మనకు అర్థం కావాలి. చూస్తే ఎంత శక్తి ఉంది. ఇప్పుడు ఇంత శక్తి కలిగినటువంటి వాక్యం మన దగ్గర ఉంది. ఇప్పుడు ఈ వాక్యంతో మనం ఏం చేయాలి అని అంటే కొన్ని పరిస్థితులను బట్టి సందర్భానుసారంగా మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకురావాలి. ఇక్కడ బాగా ఆలోచించేయండి సహోదరులారా. ఇప్పుడు మనందరము సహోదరులు. ఇప్పుడు మీలో ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుంటున్నాడు. ఇప్పుడు మానవ జీవితం అంటేనే ప్రమాదం కదండి, ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి తప్పిదంలో ఒకడు చిక్కుకున్నాడు. ఇప్పుడు అలా చిక్కుకున్నటువంటి వాడిని ఆత్మ సంబంధులమైనటువంటి మనందరము కూడా శోధింపబడతాము. ఒక వ్యక్తి తప్పు చేశాడు అని అంటే ఆ తప్పును బట్టి ఆ వ్యక్తితోనే ఆగిపోదు. నేను తప్పు చేశానంటే నా ప్రభావం మీ అందరి మీద ఉంటుంది. మీలో ఒకరు తప్పు చేశారని అంటే ఆ ప్రభావం చుట్టూ ఉన్నటువంటి వారి మీద చూపిస్తుంది. ఇప్పుడు అలా మనము కూడా శోధింపబడతామేమో అని చూచుకొనుచు సాత్వికమైనటువంటి మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకురావాలి. సంఘం చెబుతుంది ఇది. ఇప్పుడు మంచి దారికి తీసుకురావాలి. ఎప్పుడైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని మనం ఎప్పుడైనా పరామర్శించి కానీ, మాట్లాడి కానీ, ప్రార్థన చేసి కానీ, వాక్యం చెప్పు కానీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మనం చేసామా? ఇదే నేర్పిస్తుంది సంఘం. గలతీ సంఘంలో మరి గలతీయులకు పౌలు గారు చెప్తున్నారు, ఇదిగో మీలో సహోదరులు ఎవరైనా తప్పిపోతే, పొరపాటు జరిగితే, అటువంటి జరిగిపోయినటువంటి వ్యక్తి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా సాత్వికమైనటువంటి మనసుతో అట్టువారిని సరైన దారిలోకి
తీసుకురావాలని చెబుతున్నాడు. ఇప్పుడు అటువంటి లక్షణం మనకుందా? ప్రశ్న. నేర్చుకోవాలి ఇవన్నీ. ఈ సంఘాలను చూసి ఇంకా చాలా నేర్చుకోవాలి మనం. ఇప్పుడు ఈ గలతీ సంఘాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, అలాంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే మంచి దారికి తీసుకురావాలి. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఉన్నదాన్ని కొంతమందికి ప్రచారం చేస్తాం. ఇప్పుడు ఉదాహరణ, నేనే తప్పు చేశాను. అప్పుడు తప్పు చేసినప్పుడు నేను తెలియకుండా వాక్యం తప్పు చెప్పేశాను. ఇప్పుడు తప్పు చెప్పినప్పుడు ఈ మాటను బట్టి చెప్తున్నాను. మీరు ఏం చేయాలంటే, మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఏం చేయాలంటే, ఇదిగో నరేష్ తమ్ముడు, మీరు పలాని చోట పలాని వాక్యము తప్పు చెప్పారు అని మీలో ఎవరైనా ఒక ఇద్దరు వచ్చో లేకపోతే ముగ్గురు వచ్చో, ఇదిగో ఇది ఇలాగ ఉంది, ఇది కొంచెం సరి చేసుకుంటే ఇది మంచిదేమో అని నా ఆలోచన అని అనాలి. ఈ మాట ఈ భావం సంఘంలో ఉంటే. కానీ మనకు వచ్చేది ఏంటి అని అంటే, అదే విషయము ఎవరికైతే చేరాలో ఎవరికైతే తెలియాలో వాళ్ళకి తెలియదు, కానీ మొత్తం చుట్టుపక్కలంతా కూడా మారుమోగిపోతుంది. ఈ లక్షణం సంఘంలో ఉండకూడదు. నేనైనా ఎవరైనా ఒకవేళ పొరపాటు తప్పిదము జరిగిస్తే మనం ఆత్మీయ సహోదరులుగా, ఆత్మ సంబంధులైనటువంటి వారికి మనం ఏం చేయాలి అని అంటే, ఒక మాదిరికరమైనటువంటి పరిస్థితిలోనికి, చక్కటి దారిలోనికి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి అని అంటే, దేవుడు ఎన్నో మాటలు రాయించాడు. ఇప్పుడు ఆ వ్యక్తితో నేను ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, ఎలా చెప్పి సరైనటువంటి మార్గంలోనికి తీసుకురావాలి అని చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. ఇదిగోండి, మీరు ఎలా మంచి దారిలోకి తీసుకురావాలంటే, వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడు. ఇదిగో మీ మాట నువ్వు చెప్పడానికి వెళ్తున్నావు, వెళ్తున్నప్పుడు ఆ మాట వినేవారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి వాళ్ళకి మేలు కలుగునట్లు ఏం చేయాలి? క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే మనం పలకాలి తప్ప నువ్వు రెచ్చగొట్టే మాట మాట్లాడకూడదు. ఇప్పుడు మన కుటుంబాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే, ఒకళ్ళు గొడవాడితే ఒకళ్ళు తగ్గాలి. అది గొడవ పెద్దది అవ్వకుండా కాపాడుతుంది. ఇక్కడ మనకేంటంటే, అత్త తగ్గదు, కోడలో తగ్గదు, తండ్రి తగ్గడు, కొడుకు తగ్గడు. అంటే ఒకళ్ళు ఉన్నారు అని అంటే, ఆ సందర్భంలో ఎవరైతే పెద్దరికంలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తగ్గాలి. ఎవరైతే, ఇప్పుడు నాకు నా తండ్రికి గొడవ వచ్చింది, ఇప్పుడు తండ్రి స్థానంలో ఉన్నటువంటి నా తండ్రి ఏం చేయాలో తెలుసా? ఒకవేళ అటువంటి వాదోపవాదాలు వస్తే కుటుంబ పెద్దరికంలో వయసులో పెద్దవాడిగా ఎవరు తగ్గిపోవాలి? అక్కడ తండ్రిగా ఆయన తగ్గిపోవాలి. కానీ ఇక్కడ జరిగేది ఏంటో తెలుసా? వీళ్ళు తగ్గరు. ఇప్పుడు తగ్గినప్పుడు అది ఎలా తగ్గితే చెప్పండి? గొడవ ఇంకా పెద్దదవుతుంది. కాబట్టి మనం ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి మనము వాక్యం నేర్చుకుంటున్నటువంటి వారం ఎటకరించకూడదు. చక్కగా వాక్యం నేర్చుకుని, ఇదిగో ఒక పరిస్థితిని బట్టి ఒక వ్యక్తి దారి తప్పిపోయాడు. ఇప్పుడు తప్పిపోయినటువంటి వ్యక్తి మనలోనికి రావాలి అని అంటే ఖచ్చితంగా ఏం చేయాలి అని అంటే, ఇదిగో వాళ్ళ క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం మేము మాట్లాడాలి, కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రానియకండి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సంఘంలో మాట్లాడినప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు. కుటుంబంలో ఏ మాట పడితే ఆ మాట అనకూడదు. సమాజంలో ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు. ఈ మాట మాట్లాడితే వాళ్ళకి ఓదార్పు కలగాలి, ఆదరణ కలగాలి, ఆదరించాలి, మరలా తిరిగి సంఘానికి వచ్చే విధంగా మనం మాట్లాడాలి. ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచన చేద్దాం. తిమోతి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము ఇదో దొంక ముందుకు చూద్దాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 35వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. ఇదిగో మనము సంఘంలో ఉన్నటువంటి మనము, పరిశుద్ధులమైనటువంటి మనము, ఒక వ్యక్తి దారి తప్పిపోతున్నప్పుడు మాట్లాడవలసినటువంటి మాటలు: సడలిన చేతులను బలపరచుడి,
తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచండి. ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే, సడలిన చేతులనేమో బలపరచాలి, తొట్టిల్లు మోకాళ్ళనేమో దృఢపరచాలి అని అంటే, ఐక్యముగా మనందరము కలిసి సంఘానికి కుటుంబానికి క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు అనుకూల వచ్చిన వల్లే మనం మాట్లాడాలి. మనం మాట్లాడితే సంఘాలు ఇడిపోతాయి, మనం మాట్లాడితే కుటుంబాలు నాశనం అయిపోతాయి. నేను మాట్లాడితే మొత్తం ఆ కుటుంబంలో అసలు కలిసేటటువంటి ఆలోచనలు రావు. అటువంటి ఆలోచనలు మనకు ఉండకూడదు. కుటుంబాన్ని బాగు చేసే మాటలు మనం మాట్లాడాలి. సంఘానికి క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు మాత్రమే మనము మాట్లాడాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడుతుంటారు. ఇంకా చూద్దాం, ఇంకా కొన్ని సందర్భాలు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము. యెహెజ్కేలు 34వ అధ్యాయము 16వ వచనం చూడండి. తప్పిపోయిన దానిని నేను వెతుకుతును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. ఏంటి ఇప్పుడు తప్పిపోయిన దాన్ని ఏం చేస్తాను? వెతుకుతాను. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుతాను, తోలివేసిన దాన్ని మరలా తోలుకొస్తాను. అంటే ఇటువంటి లక్షణాలు ఉండాలి. ఒకవేళ ఎవరైనా తప్పిపోతే వీడు తప్పిపోయాడు, పేడ వెరగడైపోయింది అనుకోకూడదు. మనం ఏం చేయాలని అంటే, ఆత్మీయ సహోదరులుగా వారితో వాక్యం చెప్తావో, బ్రతిమలాడతావో, లేకపోతే ఎవరు చెప్తే వింటారో వాళ్ళ ద్వారా చెప్పిస్తావో, ఏదో ఒకటి చేసి మనం ఏం చేయాలి అని అంటే మరలా వెనక్కి తీసుకురావాలి. చూద్దాం. ఎందుకనంటే సరిపోతుంది. ఎందుకనంటే ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేనప్పుడు, ఇప్పుడు ఆయన ఇష్టాన్ని, ఆయన మనస్సును తెలుసుకుంటున్నటువంటి మనము ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా కాపాడవలసినటువంటి బాధ్యత ఎవరిది? మనదే. చెప్తాడు చూడండి. మత్తయి సువార్తలో మాట్లాడతాడు యేసుక్రీస్తు వారు ఈ సందర్భం గురించి. అసలు దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి, దేవుని యొక్క ఆలోచనలో ఏముందో మత్తయి సువార్త 18వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. మీకేమి తోచునో, ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలని మేపుతున్నాడు. అందులో ఒకటి మిస్ అయిపోయింది. ఇప్పుడు ఆ 99 గొర్రెలను ఒక చోట విడిచి ఇప్పుడు దేనికోసం వెళ్తున్నాడు? తప్పిపోయిన దాన్ని వెతకడా? వాడు దానిని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంతకంటే దాని గురించి మరీ ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానా నేను. ఇప్పుడు ఆలోచన చేయండి. ఒక గొర్రెల కాపరి 99 గొర్రెలను పక్కన పెట్టి తప్పిపోయిన గొర్రెను వెతకడానికి వెళ్ళాడు. ఇప్పుడు సంగముగా ఉన్నటువంటి మనలో నుంచి ఒకడు తప్పిదారులోకి వెళ్ళిపోయిన వాడు విషయము మనం ఏం చేయాలి చెప్పండి? వెతకాలా? వెతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఎవరైనా ప్రార్థనలు రాలేకపోయినా, వెళ్ళిపోయినా, వాళ్ళ ఆలోచనతో బాధపడి బయటికి వెళ్ళిపోయినా, ఇప్పుడు వెళ్ళిపోయిన వారి పట్ల ఇంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మనకుందా? మనం కూర్చున్నప్పుడే చాలా గర్వంగా కూర్చుంటా. అలా గర్వంగా కూర్చుంటే దేవుడు లేపేస్తాడు. అంత నిర్లక్ష్యం ఉండకూడదు. వాక్యం అని అంటే, దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. సంఘాన్ని ఒక విధమైనటువంటి పద్ధతిలోకి తీసుకురావాలి. నేను రాకపోయినా పర్వాలేదు, వచ్చి కనుక ఒళ్ళు దగ్గరెట్టుకోకుండా నేను ఉన్నాను అని అంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారంటే, దేవుడు కొట్టేటటువంటి దెబ్బకు మనం తట్టుకోలేము. ఎందుకంటే మన పట్ల యేసుక్రీస్తు వారు మన కొరకు బ్రతిమలాడుతున్నాడు. అందుకే చాలా జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ అటువంటి ప్రయత్నం మనకు లేకపోయినప్పటికీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. అలాగనే ఇదిగో ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న
మీ తండ్రి చిత్తం కాదు. ఒక్కడు కూడా నశించిపోవడానికి ఆయన ఇష్టం లేదని ఆయన మాట్లాడుతుంటే, ఒకడు సంఘంలోంచి వెళ్ళిపోతుంటే నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? అంటే పై భక్తి అనేది యాక్టింగా, నటన? హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు మాట్లాడుతున్నప్పుడు సంఘంలో ఇన్ని నేర్చుకొని, ఇదిగో ఒక వ్యక్తి శోధనలో పడిపోతే వాడిని ఎలా తీసుకురావాలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అటువంటి వారితో ఎలా మాట్లాడాలో దేవుడు వాక్యం ద్వారా చెబుతున్నాడు. అటువంటి వ్యక్తిని బట్టి దేవుడు హృదయంలో ఎంత బాధపడుతున్నాడో వేదనతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయినా నువ్వు నిర్లక్ష్యంతో నాకు కాదన్నట్టు మనం ఉంటే మనల్ని ఎవరు బాగు చేస్తారు చెప్పండి? ఎవడు బాగు చేస్తాడు? ఇప్పుడు ఎవరు బాగు చేస్తారు? ఒక పాపి విషయంలో దేవుడు ఇంత బాధపడుతూ, అలాగునని ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న నీ తండ్రి చిత్తము కాదు అని అంటున్నాడు. తండ్రి చిత్తము కాదు. ఏ ఒక్కరు కూడా వెళ్ళిపోకూడదు. అందరూ కూడా కలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలి, కలిసి పని చేయాలి, కలిసి ఆరాధించాలి, కలిసి దేవుని పని చేయాలన్నది దేవుని యొక్క ఆలోచన. ఇంకా చూద్దాం. ఇక నుంచి రోమీలు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. విశ్వాస విషయమై, ఇదిగోండి, మీరు విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనండి. ఇదిగో మీరు విశ్వాస విషయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళని మీరు బలపరచండి, వాళ్ళని చేర్చుకోనండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఇదిగో బలహీనుడిని చూసి మనము నవ్వకూడదు, ఎక్కిరించకూడదు. వారిని ఏం చేయాలని అంటే, బలహీనుడైన వానిని చేర్చుకొనడి, ఆయనను సంశయములను అదిగో తీర్చుటకు వాదములను పెట్టుకోవద్దు. ఇదిగో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు చేర్చుకో, హక్కును చేర్చుకో, మాట్లాడు. 15వ అధ్యాయం ఇదే రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవాలి. ఇదిగో బలవంతులమైనటువంటి మనము మనలను మనమే సంతోషపరచకూడదు. బలహీనులుగా ఉన్నటువంటి వారిని కూడా మనం ఏం చేయాలి అని అంటే బలపరచాలి, ఉన్నతమైనటువంటి ఆలోచనలో నడిపించాలి. ఇంకా తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను అతనిని శత్రువునిగా భావించగా సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి. ఏం చేయాలి? సహోదరునిగా భావించి బుద్ధి చెప్పాలి. అయినను అతనిని శత్రువుగా భావించొద్దు. ఇంకా పైన చెప్తున్నాడు చూడండి 13వ వచనం నుంచి. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడిన ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం చెయ్యొద్దు. ఇదిగో అటువంటి వ్యక్తి ఉన్నారంటే అటువంటి వాళ్ళతో సాంగత్యం చేయకండి. ఎందుకంటే వాడు చెడిపోయింది కాకుండా నిన్ను కూడా చెడిపేస్తాడు. మీరు చెడిపోయింది కాకుండా పక్కన ఉన్న వాళ్ళు చెడిపేస్తారు. మీ పక్కన ఉన్న వాళ్ళతో కాకుండా సంఘాన్ని నాశనం చేసేస్తారు. అటువంటి వాళ్ళతో సహవాసం చెయ్యొద్దు. కనిపెట్టి అటువంటి వారితో సహవాసం చెయ్యొద్దు. ఇది సహవాసం చెయ్యొద్దని ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీరు అతన్ని శత్రువుగా భావింపగా, అతడు నీ శత్రువు కాదు, ఆడికి బుద్ధి రావాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా కూడా అంటే ఎందుకు చేస్తారు చెప్పండి? ఎవరైనా తెలిసైతే చేయరు కదండి. బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు కూడా, జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా అటువంటి పనికి వెళ్ళరు. కానీ వెళ్ళాడంటే అర్థం ఏంటి? తెలియకుండా వెళ్ళాడు. ఇప్పుడు అటువంటి వాటితో సాంగత్యం చేయకుండా అతనికి తెలిసి వచ్చేలాగా మీరు ఏం చేయాలంటే, శత్రువుగా భావించకుండా సహోదరునిగా భావించి మీరు ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. ఎప్పటి వరకు నేర్చుకున్నటువంటి మాటలు బట్టి మరి ఒకసారి ఆలోచించేద్దాం. సమాజం ప్రమాదంలో ఉంది, భయంకరమైనటువంటి ఆలోచనలు ఉంది, దేవుడు అంటే నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలను పరలోకంలో నుంచి దేవుడు
చూస్తున్నప్పుడు సమాజం పరిస్థితి బాగలేదు. ఇలా బాగలేనటువంటి వాళ్ళని అగ్నిలో నుంచి లాగినట్టు ఒక్కరినైనా మీరు లాగాలని చెప్తున్నాడు. ఇప్పుడు అలా లాగుతున్నటువంటి సందర్భంలో దేవుని మాటలు వినబడుతున్నప్పుడు వాళ్ళకి చెవులకు మందం వచ్చేసి హృదయానికి కొవ్వు పట్టి వినబడుతున్నటువంటి మాటను గ్రహించలేకపోతున్నారు. అటువంటి వారిని కూడా మార్చేటటువంటి శక్తి వాక్యానికి ఉంది. హృదయాంతరంగాల్లోనికి దూసుకెళ్ళి ఆలోచనలు కూడా పరిశోధించగలిగే శక్తి వాక్యం ఉంది. అటువంటి వాక్యాన్ని వాళ్ళ ముందు పాదాల దగ్గర పెడితే, ఒక ఉదాహరణ, పంది దగ్గర ముత్యం వేస్తే ఏం చేస్తుంది? తొక్కేస్తుంది. పంది దగ్గర ముత్యాలు వేయకూడదు, వేసిన దాని విలువ దానికి తెలీదు. అలా వారికి తెలియనటువంటి వారికి హృదయము కొవ్వు పట్టి దేవుని మాట గ్రహించలేకపోతున్నాను. ఇప్పుడు అటువంటి వారిని మనం ఏం చేయాలి అని అంటే, తప్పిపోతున్నటువంటి వారిని చక్కటి ఆలోచనతో సరైనటువంటి మార్గంలోనికి తీసుకురావాలి. ఎందుకు మార్గంలో తీసుకురావాలంటే, అవిశ్వాసాన్ని బట్టి నా విశ్వాసం పాడైపోద్ది. కాబట్టి అటువంటి వాళ్ళతో సాంగత్యం చేయకూడదు, బుద్ధి చెప్పాలి, నేర్పించాలి. అది ఎలా మాట్లాడాలి? కోపం రేపకుండా క్షేమాభివృద్ధి కలిగించేటటువంటి అనుకూలమైనటువంటి వచనమే మాట్లాడాలి, కానీ దుర్భాషలు మాట్లాడుకోకుండా తీసుకురావాలి. ఆ తర్వాత దేవుడు తప్పిపోయినటువంటి వారిని బట్టి బాధపడుతున్నారు, అటువంటి వారిని హక్కును చేర్చుకోవాలి, ఆదరించాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే బలవంతులకే కాకుండా బలహీనలను కూడా చేర్చుకోవాలి, వారికి సహాయం చేయాలి. విశ్వాసాన్ని బట్టి బలహీనలు కూడా మనము చేర్చుకోవాలి. ఇలా చేర్చుకోవడం ద్వారా వాడు మనసు మారి దేవుని దగ్గరకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అటువంటి వారు ఇంకా మారకపోతే అటువంటి వారితో సాంగత్యం చేయటం మానేమన్నాడు. ఎందుకంటే అతను నీ శత్రువు కాదు, నీ సహోదరుడు, ప్రేమిస్తున్నావు, వాడు మారాలి కాబట్టి నువ్వేం చేయాలి? సాంగత్యం చేయటం మానేసి చక్కగా నువ్వేం చేయాలి అని అంటే, సహోదరునిగా భావించి బుద్ధి చెప్పాలి. ఎలా బుద్ధి చెప్తావు? సాంగత్యం చేయటం మానేసి చెప్పాలి. తర్వాత చివరిగా చూద్దాం. తర్వాత ఇవన్నీ చేయటం వల్ల నాకు వచ్చేటటువంటి లాభం ఏంటి? ఇప్పుడు ఇదంతా చేశాను, విన్నాను. ఎంతమంది విన్నారో నాకు తెలీదు, ఎంతమందికి అర్థమైందో నాకు తెలీదు. నేనైతే దేవుడు అనుకున్నది, నేను చెప్పాలనుకున్నది, కొన్ని ఇబ్బందులు వచ్చినా నేను చెప్పాను. మరి మీలో ఎంతమందికి అర్థమైందో నాకు తెలీదు. ఈ అర్థమైన దాన్ని బట్టి, మీకు వచ్చిన దాన్ని బట్టి దేవుడు ఇచ్చేటటువంటి ఫలం ఏంటో చెప్పి నేను ముగిస్తాను. ఇంత నేర్చుకుంటున్నాం కదా, మనకేంటి ప్రతిదానికి కూడా ఏముంటుంది? లాభం ఉండాలి కదా. ఇప్పుడు ఏదన్నా పని చేసాననుకో లాభం ఉండాలి. లాభం లేకుండా మనం ఏ పని చెయ్యం. ఇక్కడికి వచ్చాం, మనకు లాభం ఉండాలి. ఈ మాటలన్నీ విన్నాను, నేర్చుకున్నాను, ఆచరణలో పెట్టాను. అటువంటి పరిస్థితి వస్తే నేను నేర్చుకున్నాను. మరి నేర్చుకోవడం వల్ల నాకు వచ్చేటటువంటి లాభం ఏంటో చివరిగా చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, చూడండి బాగా అర్థం చేసుకోండి, సహోదరులలో ఎవడైనా సత్యం నుంచి తొలగిపోయాడు. అలా తొలగిపోయినటువంటి వ్యక్తిని మరొకడు ఏం చేశాడు అని అంటే, సత్యంలోనికి తీసుకొచ్చాడు. వెళ్ళిపోయిన వాడిని ఇప్పటి వరకు చెప్పిన మాటలను బట్టి మరలా తిరిగి సంఘంలోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు అలా తీసుకొస్తే కనుక పాపిని వాని తప్పు మార్గముల నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకోవాలను. అంటే ఇప్పుడు మనం చేసినటువంటి ఈ పనిని బట్టి మనము కొన్ని సందర్భాల్లో తెలియక చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు అని అంటే కప్పేస్తాడని మనకు అర్థం అవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ నేను చేసినటువంటి తప్పిదాలు, నేను చేసినటువంటి పాపాలు, కొన్ని సందర్భాల్లో చేసినటువంటి మరి పాపాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు అని అంటే, సత్యం నుంచి బయటికి వెళ్ళిపోయిన వాడు, దేవుని ప్రేమార్థం కాక బయటికి వెళ్ళిపోయిన వాడిని మరలా తిరిగి దేవుని వైపు నడిపించిన వాడికి వచ్చేటటువంటి ఆశీర్వాదం ఏంటి అని అంటే, ఇదిగో తను చేసినటువంటి పాపాలన్నీ దేవుడు తన వీపు వెనక్కి వేసేసుకుంటాడు. ఇప్పుడు పాపం తీయటం అంటే సామాన్యమైన విషయమా? చాలా పెద్ద విషయం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనము
దేవుని వాక్యాన్ని నేర్చుకుని ఆచరిస్తేనే మన యొక్క ఆత్మీయ జీవితం బాగుంటుంది. ఏదో పెట్టారు వచ్చారు వెళ్ళిపోయే వారముగా ఉంటే కనుక అది మనకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. మనలో కుటుంబంలో అభివృద్ధి ఉండదు, అలానే సంఘంలో క్షేమాభివృద్ధి ఉండదు. ఈ రెండు ఉండకపోవడానికి కారణం ఏంటి అని అంటే నిర్లక్ష్య వైఖరి మనకు ఉండకూడదు. దేవుని వాక్యం అంటే భయపడాలి. దేవుని సన్నిధి అని అంటే కొంచెం జ్ఞానంతోనే కూర్చోవాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏమనలేం, వాళ్ళని అర్థం చేసుకోగలం. పెద్ద వయసులో ఉన్నటువంటి వారు, తెలిసినటువంటి వారు, వాళ్ళు అలా ఉంటే మిమ్మల్ని చూసి పిల్లలు పాడైపోతారు. అది నా బాధ. ఎందుకనంటే మన విశ్వాసం, మనం మోకరించి ప్రార్థన చేస్తే మనల్ని చూసి పిల్లలు కూడా మోకరించి ప్రార్థిస్తారు. మన శ్రద్ధగా వాక్యం వింటే మన పిల్లలు కూడా శ్రద్ధగా వింటారు. ఇప్పుడు నా ప్రవర్తన బట్టి పిల్లల యొక్క భావితరం భవిష్యత్తు పాడైపోతుంది. ఆ సంగతి మీకు అర్థం కావట్లేదు. అది నా బాధ. మీకు అది అర్థమైతే అమ్మో పిల్లలు భవిష్యత్తు అంటే వాళ్ళు ఈరోజు ఉంటానో రేపు వెళ్ళిపోతానేమో నేను, మరి తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఎవరిని బట్టి నువ్వు ఇలా తయారవ్వవంటే దేవుడు అడుగుతాడు. ఇదిగో పలాని బామ్మ నేను చూశాను, ఇలాగే ఉంటుంది, నేను కూడా అలానే ఉంటాను అంటాడు. కాబట్టి అటువంటి నిర్లక్ష్య వైఖరి మనకొద్దు. ఉన్న కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని ఎడల క్రమశిక్షణ కలిగి, డిసిప్లిన్ కలిగి